రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆనాడు రెండో టర్మ్ గవర్నమెంట్లో ఒక పంపును ఆన్ చేసి ఇంకా కొంత ల్యాండ్ అక్విజిషన్ చేసి కాలువలు పూర్తి చేస్తే మొత్తంగా ఇంకా మిగతా పంపులు కూడా ఆన్ చేసుకుని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం పాలమూరు జిల్లాలో కొంత భాగం అదేవిధంగా ఏదుల నుంచి డిండికి నల్లగొండ జిల్లాలో మునుగోడు దేవరకొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు కూడా నిలిచేటట్టుగా దానికి రూపకల్పన చేస్తే దాన్ని కూడా ఈ సంవత్సర కాలంగా పక్కన పెట్టి ఇంకొక తుగ్లక్ చర్య చేసి సో ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో మా ప్రభుత్వం నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా అవకతవకలు లోపభూయిష్టం అని చెప్పి మళ్ళా వీళ్ళు అధికారంలోకి రాగానే మొన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి 800 మెగావాట్లు కనెక్ట్ చేసినటువంటి తీరు అంటే గత ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని విమర్శించి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని మీద దుష్ప్రచారాలు చేసి అబద్ధాలని ప్రచారం చేసి ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఏదో అక్రమాలు జరిగినాయని చెప్పి తెలంగాణకి ఏదో నష్టం జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆ ప్రాజెక్టులనే వినియోగించుకోవడం దాంట్లో కొంచెం అటు ఇటు మార్పులు చేసి వాటినే కొనసాగించేటట్టు చేయడం ఈ రకమైనటువంటి చర్యలు తప్ప కొత్తగా ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రాజెక్టు లేదు ఒక పని అంటే ఒక పని కూడా లేదు నిన్న ఆయన నూతన సంవత్సర కానుకంటున్నాడు ఏది షామీర్పేట వరకు మెట్రో రైలు పొడిగింపు కానీ మేడ్చల్ వరకు మెట్రో రైలు పొడిగింపు కానీ అదంతా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే జేబీఎస్ నుంచి తూముకుంట దాకా అదేవిధంగా మన ప్యారడైజ్ నుంచి కండ్లకోయ దాకా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దానికి కొంచెం ముందుకు పొడిగించి అటు మేడ్చల్ వరకు ఇటు షామీర్పేట వరకు పొడిగించి ఈయన నూతన సంవత్సర కానుక అటుదిక్కు నార్త్ సిటీ ప్రజలకు ఇచ్చినని చెప్పి డప్పు కొట్టుకుంటున్నాడు 2 ఎలివేటెడ్ కారిడార్లు జేబీఎస్ నుంచి కానీ అదేవిధంగా ప్యారడైజ్ నుంచి కానీ గతంలో మా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు నేను పెద్దపల్లి ఎంపీ ఉన్నప్పటి నుంచే దానికి సంబంధించి నిర్ణయాలు జరిగి మేము రాజ్నాథ్ సింగ్ గారిని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కలిసి మొత్తం ప్రయత్నాలన్నీ చేసి అప్పుడు మా వినోద్ కుమార్ గారు ఉండే వారి ఆధ్వర్యంలో మేము ఢిల్లీలో అన్ని ప్రయత్నాలు చేసి అన్ని రకాల అనుమతులు వచ్చేటట్టు చేసినాం మా గవర్నమెంట్ పోయే చివరికి అన్ని అనుమతులు వచ్చి కొబ్బరికాయలు కొట్టడానికి శంకుస్థాపన స్టేజ్కి వచ్చింది అది సరే గవర్నమెంట్ మారడం వల్ల అవకాశం ఆయనకు వచ్చింది ఆయన కొబ్బరికాయ కొట్టి మొత్తం ఆయననే చేసిన అనేటటువంటి విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం మళ్ళీ సంవత్సరం అయింది కొబ్బరికాయ కొట్టి తట్టెడు మట్టి కూడా తీసింది లేదు ఇంకా దుర్మార్గం ఏంటంటే 1,37,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టిండా కేసీఆర్ గారి పరిపాలన అంటే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కనబడుతుంది ఒక మిషన్ భగీరథ ప్రాజెక్టు కనబడుతుంది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది ఒక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కనబడుతుంది ఒక యాదాద్రి గుడి కనబడుతుంది సచివాలయం కనబడుతుంది 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం కనబడుతుంది 46,000 చెరువులు పూడికలు తీసిన విధానం కనబడుతుంది అదేవిధంగా బ్రహ్మాండంగా రైతులకు రైతు బంధు కానీ మిగతా కార్యక్రమాలు చేసినవి కనబడతాయి 24 గంటలు ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇచ్చింది కనబడుతుంది 150 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలో నెత్తనేది దాంతోపాటు 1000కి పైగా గురుకులాలు కనబడతాయి ఇన్ని నిర్ణయాలు ఇన్ని కార్యక్రమాలు మా 10 ఏళ్ల పరిపాలనలో కనబడ్డాయి మరి 1,37,000 కోట్ల అప్పులు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలం పరిపాలనలో తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2,82,000 కోట్లు 2,92,000 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నటువంటి ఈ సంవత్సర కాలంలో మరి ఆ పైసలు ఎటువైనాయి తెచ్చిన అప్పులు ఎటువైనాయి వీటన్నిటి ఫలితంగా మరి మీరు చెప్పిన గృహజ్యోతి 200 యూనిట్లు రాలే మీరు చెప్పిన 4,000 పెన్షన్ రాలే మీరు చెప్పిన 15,000 రైతు భరోసా రాలే మీరు చెప్పిన ప్రతి మహిళకు 2,500 రాలే మీరు చెప్పిన ప్రతి 18 ఏళ్ళ నిండిన అమ్మాయికి స్కూటీ రాలే ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు 5 లక్షలది రాలే మీరు చెప్పిన ప్రతి పేదవాడికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు రాలే మళ్ళీ మా ఇళ్ళకే 3 రంగులతో నేను పెయింటర్ కాబట్టి పెయింట్లేసుడు బాగా అలవాటు కాబట్టి 3 రంగుల పెయింట్లు వేపిస్తూ ఉన్నాడు మేము కట్టిన కేసీఆర్ ఇళ్ళకే ఇందిరమ్మ ఇళ్ళ పేరిట 3 రంగుల పెయింట్లు వేపిస్తా ఉన్నాడు నీ 1,37,000 కోట్ల అప్పుతోని నువ్వు చేసిన ఒక మంచి పని ఏంది చేసిన ఒక ప్రాజెక్ట్ ఏంది ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం కనబడుతుంది ఈ సంవత్సరంలో అంటే లగచర్లలో లంబాడ బిడ్డల మీద అర్ధరాత్రి పోలీసుల దాడులు కనబడతా ఉన్నాయి తిరుపతి రెడ్డి అనే నీ సోదరుడి నాయకత్వంలో నీ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో లంబాడ బిడ్డల మీద దాడులు కనబడతా ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో గురుకులాల్లో 56 మంది బిడ్డలు చనిపోయే దుస్థితి ఇవాళ తెలంగాణ సమాజానికి కనబడతా ఉంది నీ సంవత్సర కాల పరిపాలనలో హైడ్రా పేరిట పేదలు దిగువ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే చెర్ల పక్కకు కుంటల పక్కకి ఇల్లు కట్టుకున్నారో 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి మా దళితులు బీసీలు మా ఎస్టీలు మా మైనారిటీలు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు వాళ్ళ గూడును కూలగొడతా ఉంటే
వాళ్ళ ఏడుపులు వాళ్ళ తెలంగాణ సమాజానికి కనబడతా ఉన్నాయి. ఏ నిరుద్యోగుల భుజాలకెక్కి నువ్వు ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావు రేవంత్ రెడ్డి, అదే నిరుద్యోగులు గ్రూప్ 1 నిరుద్యోగులు అశోక్ నగర్లో వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు తెలంగాణ సమాజానికి ఈ సంవత్సర కాలంలో వినబడతా ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు, ఒక్కటంటే ఒక్క మీరు చెప్పినటువంటి పథకం అమల్లోకి వచ్చిందా? ఏదైనా కనబడ్డదా? మొత్తంగా తెలంగాణలో ఇవల్ల ఆరోగ్యం పడకేసింది. దవాఖానలలో మందులు లేవు. గాంధీ ఉస్మానియా నుంచి మొదలుకొని గ్రామ స్థాయిలోని ప్రైమరీ సబ్ హెల్త్ సెంటర్ వరకు దవాఖానలలో మందులు లేవు, డాక్టర్లు లేరు, వైద్యం పడకేసింది. గురుకులాలు నాశనం అయిపోయినాయి, స్కూళ్ళన్నీ ఖతమైపోయినాయి. డ్రాప్అవుట్లు గురుకులాల్లోనే ఇంటర్మీడియట్ స్థాయిలో 40% డ్రాప్అవుట్లు పెరిగిపోయినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. తెలంగాణలో కరెంటు చక్కగా వస్తలేదు, ఊళ్ళల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కూడా మొత్తం హైదరాబాద్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కరెంటు కోతలతోని. ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో ఈ సంవత్సరం కాలంలో అంటే ఎవరికీ ఏం జరుగుతలేదు. ఒక రేవంత్ రెడ్డి గారి కుటుంబము, కాంగ్రెస్ కుటుంబం మాత్రం ఈ సంవత్సర కాలంలో మంచిగా కడుపు నిండా సంపాదించుకున్నారు. రాబోయే 7, 8, 9, 10 తరాల వరకు కూడా కూర్చొని తిన్న అరగనంత రేవంత్ అంటే మేము రవ్వంత అని విమర్శించేది. ఇవాళ రవ్వంత కాదు, ఆయన కొండంత అయిపోయిండు. అంత సంపాదించుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు. అడ్డగోలు అక్రమాలు, అడ్డగోలు అవినీతి కార్యక్రమాలతో ఇవాళ రవంత్ రెడ్డిలాగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఒక ప్రాజెక్టు రాలే, ఒక సంక్షేమ కార్యక్రమం అమలు కాలే. కానీ ఈ రవంత్ రెడ్డి మాత్రం కొండంత రెడ్డి అయిండు. కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, ఫార్మా కంపెనీలను బెదిరించి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించి, వ్యాపారస్తులను బెదిరించి, అందరిని బెదిరించి ఢిల్లీకి పంపిస్తున్నాడు. ఈయన దాచుకుంటున్నాడు. దినదిన ప్రవర్ధమానమైనట్టు రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో మంచిగా బ్రహ్మాండంగా ఆయన ఆస్తులు పెరిగినాయి, ఆయన పెరిగిండు తప్ప తెలంగాణ పరిస్థితి నానాటికి దిగజారిపోయింది.